అతడిని చూడగానే అంత సీనుందా అనుకున్నా. కానీ తను చెప్పింది విని షాక్ అయ్యా. తనికెళ్ల భరణి తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని వ్యక్తులు ఎంత ప్రత్యేకమో వాళ్ళ గురించి ఎన్ని కథలు విన్నా తక్కువే అనిపిస్తుంది. అలాంటి వారిలో ముందుగా గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికీ అర్థం కాని వ్యక్తి, కానీ అందరినీ ఆశ్చర్యపరిచే వ్యక్తి. ఆయన ఆలోచనలు, మాట్లాడే తీరు, ప్రవర్తన ప్రతిదీ కూడా మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన గురించి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ముఖాముఖి సంభాషణలో తనికెళ్ల భరణి రామ్ గోపాల్ వర్మ గురించి ఎన్నో సరదా విషయాలు పంచుకున్నారు. ఆయన మాటలో చెప్పాలంటే ఆర్జీవి ఈ భూగోళంలోనే ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన జీవి. ఈ ఒక్క మాటే వర్మ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. ఎందుకంటే ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యమని చాలా మంది చెప్తుంటారు. భరణి మాట్లాడుతూ మధ్యాహ్నం హత్య సినిమాకు సంబంధించిన పాత వివాదాన్ని గుర్తు చేశారు. ఆ సినిమా విషయానికి వస్తే దాన్ని తానే తీశారన్న విషయాన్నే వర్మ మర్చిపోయారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన భరణి అందులో చాలా వరకు నిజముందని చెప్పుకొచ్చారు. వర్మ మతిమరుపు గురించి చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే అని అన్నారు. తనకు వర్మతో మొదటి పరిచయం ఎలా ఏర్పడిందో కూడా భరణి గుర్తు చేసుకున్నారు. తాను రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రోజుల్లో శివనాగేశ్వరరావు దగ్గర వర్మ సహాయక దర్శకుడిగా ఉండేవాడని చెప్పుకొచ్చారు. అప్పట్లో కళ్ళద్దాలు పెట్టుకుని కాస్త దూరంగా కూర్చునేవాడని, ఎక్కువగా తనలో తానే ఉండేవాడని గుర్తు చేశారు. తర్వాత మెల్లగా పరిచయం పెరిగిందని అన్నారు. ఒకసారి వర్మ తనను పిలిచి ఒక సినిమా రాయమన్నాడట. సాధారణంగా కథ చెప్తారు, పాత్రలు చెప్తారు, దాని తర్వాత రచన మొదలవుతుంది. కానీ వర్మ అలా కాదు. కథ ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా 2.5 గంటల సినిమా చూపించి ఇదే దీన్ని రాయండి అన్నాడట. ఇది వర్మ శైలి అని భరణి నవ్వుతూ చెప్పారు. ఆయనకు ఒక ప్రత్యేక అలవాటు ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఎవరి పేరైనా పిలిచి ఎంతో గంభీరంగా మీరు అంటూ సంభాషిస్తాడట. అయితే భరణి చెప్పిన అత్యంత సరదా సంఘటన మాత్రం వర్మ మతిమరుపుకు అద్దం పట్టింది. ఒకసారి వర్మ తనను కార్యాలయానికి పిలిచాడట. చాలా ఆప్యాయంగా భుజంపై చేయి వేసి ఒక సినిమా గురించి మాట్లాడటం మొదలు పెట్టాడట. భరణి కూడా అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాడట. 10 నిమిషాలు గడిచాయి, 20 నిమిషాలు గడిచాయి, కానీ వర్మ తిరిగి రాలేదు. చివరకు అనుమానం వచ్చి అక్కడున్న సహాయకుడికి భరణి సమాచారం అడిగారట. అప్పుడు వచ్చిన సమాధానం విని షాక్ అయ్యారట. సార్ ఆయన ముంబై వెళ్ళిపోయారు అని చెప్పారట. భరణి ఆశ్చర్యంతో ఇప్పుడే నా భుజం మీద చేయి వేసి మాట్లాడిన మనిషి ఇలా ఒక్కసారిగా ముంబైకి వెళ్ళిపోవడం ఏంటి అని అడిగారట. ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ భరణి నవ్వుకున్నారు. వర్మకు తాను తప్పు చేశాననే భావనే ఉండదు, అదే అతని స్వభావం అని చెప్పుకొచ్చారు. ఇందుకే ఇంద్రగంటి మోహనకృష్ణను లేదా తాను చేసిన విషయాలని మర్చిపోవడం కూడా ఆశ్చర్యకరమని భరణి అన్నారు. వర్మ ప్రపంచం పూర్తిగా వేరేలా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక వర్మ గురించి మాత్రమే కాదు, తన బాల్య జ్ఞాపకాలను కూడా భరణి పంచుకున్నారు. చిన్నప్పుడు తాను ఎంత అల్లరి చేసేవాడో చెప్తూ నవ్వేశారు. తమ ఇల్లు రైల్వే నివాస గృహాల వద్ద ఉండేదని చెప్పుకొచ్చారు. పక్కనే ఒక బస్తీ ఉండేదని, అక్కడ పిల్లలతో కలిసి రోజంతా గడిపేవాడని చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో పత్రముక్కల ఆటలు ఆడటం, గాలిపటాలు ఎగిరేయటం, చేపలు పట్టడం ఇవన్నీ నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలా ఆ అల్లరి క్రమంగా చిన్న చిన్న దొంగతనాల వరకు వెళ్ళిందట. ఆశ్చర్యకరంగా ఆ దొంగతనాలు బయట కాదు, ఇంట్లోనే చేసేవాడినని భరణి నవ్వుతూ చెప్పారు. సినిమా చూడటానికి అప్పట్లో 40 పైసలు కావలసి వచ్చేదట. ఆ డబ్బు సంపాదించడానికి తన దగ్గర మార్గం లేక తండ్రి జేబుల నుంచి డబ్బులు తీసేవాడనని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. చిన్నప్పటికి ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే తనికెళ్ల భరణి చెప్పిన ఈ సంఘటనలు వింటుంటే ఒకవైపు నవ్వు వస్తుంది, మరోవైపు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు ఎందుకు అంత ప్రత్యేకంగా కనిపిస్తారో అర్థమవుతుంది. మరి భరణి చెప్పిన ఈ సరదా సంఘటనల గురించి మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా వర్మ మతిమరుపు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.